Recording in progress. Yes, good afternoon, everyone. So, yes, Andy. So, myself, Ahmad Jani Patan. So, I am a law and accounts faculty for foundation, inter, and final at both the CA and CMA levels. And today we are going. Just I am going to announce we started with the group wise coaching, and for the CMA inter group 1 and group 2 we started with the batches. And I will give you the brief introduction about the group 1 and alage like ikkada services ela untai, what are the things you will get. Of course, till now you already know the things, క్లాసెస్ ఎలా ఉంటాయి అండ్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ గివ్ ద సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ and we'll discuss about the what are the papers will be there, how much marks you need to get, and everything we'll discuss. చూడండి, టోటల్గా ఎంఏ ఇంటర్ గ్రూప్ 1లో ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ పేపర్ 5 లా అండ్ పేపర్ 6లో ఫైనాన్షియల్ అకౌంట్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సమ్ పోర్షన్. దట్స్ ఇట్. బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ థింగ్స్, so you know the facilities which was available in the Target Academy, like you will have the face to face classes, like మీరు రెగ్యులర్గా డైలీ క్లాస్కి లైక్ మనకి క్లాసెస్ ఎలా జరుగుతాయని అంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి. దాంతోపాటుగా ఇన్ అడిషన్ టు దట్ ఇంకొక బెనిఫిట్ ఏంటండి అంటే విల్ హ్యావ్ ద ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో అండి. అంటే మీరు ఏ రోజైనా సరే బై ఛాన్స్ మీరు క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా కానీ ఎట్ యువర్ రిమోట్ లొకేషన్, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ నుంచి కూడా యూ కెన్ యాక్సెస్ ద క్లాసెస్ అండ్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ అస్. సో మాతో మాట్లాడగలరు, మాతో మేము చెప్పేది లైక్ ఆన్ రియల్ టైంలో మీరు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే లైక్ డౌట్స్ క్లారిఫికేషన్ మీరు క్లాస్లో ఉన్నప్పుడు ఎలాగైతే అడగగలరో ఆన్లైన్లో జూమ్లో కూడా మీరు అలాగే అడగగలరండి. అండ్ విల్ హ్యావ్ ద డిస్కషన్ ఫర్ దస్. అలాగే ఇన్ కేస్ ఇంకా బై ఛాన్స్ ఏదైనా క్లాస్ మిస్ అయినా కానీ అంటే ఇవన్నీ అసలు ఇప్పుడు ఒక టైంలో మనకి లేవండి. లైక్ సమ్ ఇయర్స్ బ్యాక్ వీ డోంట్ హ్యావ్ దిస్ మచ్ టెక్నాలజీ. ఇంత టెక్నాలజీ యూస్ చేయలేదు. అండ్ క్లాసెస్ ఎలా ఉండేవండి, మీరు క్లాస్కి రావాలి, క్లాస్ వినాలి, వెళ్ళి మీరు చదువుకోవాలి, దట్స్ ఇట్. ఒకవేళ క్లాస్ మిస్ అయితే మీ ఫ్రెండ్స్ను ఇంకెవరినో వేరే ఫ్రెండ్స్ను అడగాలి. అండ్ వాళ్ళు ప్రాపర్గా చెప్పగలిగితే ఓకే, చెప్పకపోతే దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా దాంతోనే ఫైనల్. అంటే ఇంక మీరు ఆ టాపిక్ వరకు వదిలేసుకోవడమేనండి, లేదా బయట అక్కడక్కడ సెర్చ్ చేయాలి. బట్ నౌ అలాంటి అంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి ఎలాంటి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, అవన్నీ నంబర్ ఆఫ్ ఇయర్స్ రీసెర్చ్ చేసి మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఒక పార్టే లైక్ రికార్డెడ్ క్లాసెస్. సో రికార్డెడ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ క్లాసెస్లో విన్న క్లాసెస్ అన్నీ మీకు ఆటోమేటికల్గా నెక్స్ట్ డే కావచ్చు, ఆ నెక్స్ట్ డేలో యూ విల్ గెట్ ఇన్ యువర్ మొబైల్స్. మీ మొబైల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అంటే మీరు ఆల్రెడీ విన్న క్లాస్ని మళ్ళీ మీ మొబైల్లోకి వస్తుంది. ఒకటి విన్నారు, బట్ ఏదైనా కాన్సెప్ట్ మళ్ళీ మీరు క్లారిటీగా వినలేకపోయారా, బై ఛాన్స్ మీరు క్లాస్ జరిగేటప్పుడు ఒక 10-15 మినిట్స్ యూ ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్, లేదా ఏదైనా టాపిక్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోయారు, మళ్ళీ ఇంకోసారి వినాలనిపిస్తుంది. ఎస్, యూ విల్ హ్యావ్ ద యాక్సెస్ టు ద వీడియోస్. సో మళ్ళీ వెళ్ళండి, ఎక్కడైతే మీరు ఆ టాపిక్ మీకు అర్థం కాలేదో లేదా మళ్ళీ క్లారిటీ కావాలో చెక్ చేసుకోండి. లేదు సార్ అసలు ఫిజికల్గా అటెండ్ అవ్వలేకపోయారు, ఆన్లైన్లో అటెండ్ అవ్వలేకపోయారు, నో ఇష్యూస్. మళ్ళీ మీరు టైం తీసుకోండి, ఒక 1 అవర్ కూర్చొని ఆ క్లాస్ మొత్తం వాచ్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీ విచ్ వాజ్ available in the Target Academy and which is not mostly not available in other institutions.
వాళ్ళు క్లాస్ చెప్పడం మిమ్మల్ని ఇవాళ క్లాస్ జరిగిందంటే దట్స్ ఇట్ అండి. క్లాస్ అయిపోయిన తర్వాత అసలు క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్‌కి, ఫ్యాకల్టీస్‌కి అసలు రిలేషనే ఉండదు. అంటే దే డోంట్ నో ద ఫ్యాకల్టీస్. తర్వాత ఫ్యాకల్టీస్ కూడా కనిపించరు. బట్ ఇక్కడండి ఈవెన్ దో మీకు క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వి హావ్ ఏ లైక్ పర్ఫెక్ట్ కరిక్యులమ్, కంటిన్యూయస్ కరిక్యులమ్ ఉంటుంది. అండ్ యూ విల్ బి ఇన్ కనెక్టెడ్ విత్ ద ఫ్యాకల్టీస్. మీరు ఏదైనా డౌట్స్ వస్తే డైరెక్ట్‌గా ఫ్యాకల్టీస్‌ని అడగగలరు. అండ్ అలాగే మీకు ప్రాపర్ కౌన్సెలింగ్ కూడా ఫ్యాకల్టీస్ ద్వారా వస్తుంది. అంటే క్లాసెస్ చెప్పడంతోనే కాదండి. క్లాసెస్ జరిగిన తర్వాత మీ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది? ఎలా జరుగుతుంది? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? మార్క్స్ ఎలా తెచ్చుకుంటున్నారు? 1-to-1 సెషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద కోచింగ్. అంటే మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో అది కోచింగ్ కోసమే కాదండి. అల్టిమేట్‌లీ యూ నీడ్ టు క్వాలిఫై యువర్ ఎగ్జామ్. దట్స్ ఇట్. మెయిన్ ఎయిమ్ ఫర్ అస్ ఈస్ లైక్ మాకు మెయిన్ ఎయిమ్ ఏంటండి అంటే మీరు ఎవరైతే క్లాసెస్‌కి వచ్చారో, ఎవరైతే క్లాసెస్ జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా బెస్ట్ మార్క్స్‌తో క్వాలిఫై అవ్వాలి. దట్స్ ఇట్. బెస్ట్ మార్క్స్‌తో క్వాలిఫై అవ్వాలంటే డే 1 నుంచి కూడా యూ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో అండ్ దట్ విల్ టేక్ కేర్ బై అస్. అది మేము చూసుకుంటామండి. అండ్ ఎగ్జామ్ అంటే స్టూడెంట్స్‌కి ఎలాంటి థింగ్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, ఎలాంటి క్వెషన్స్ తీసుకురావాలి, ఎవ్రీథింగ్ వాస్ ప్రిడిటర్మైన్డ్. మేము ముందు మొత్తం అనాలిసిస్ చేసాం. మొత్తం కూడా ప్రాపర్‌గా సార్ట్ ఔట్ చేసేసాం. యూ జస్ట్ నీడ్ టు ఫాలో ద థింగ్స్. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు జాగ్రత్తగా ఫాలో అయితే చాలండి. యూ విల్ గెట్ యువర్ ఎగ్జామ్స్ విత్ పీస్ ఆఫ్ మైండ్. అవుతుందా? సో అల్టిమేట్లీ హియర్ ద కరిక్యులమ్ వి స్టార్టెడ్ ఈజ్ నాట్ ఫర్ ద లైక్ కోచింగ్, నాట్ ఓన్లీ ఫర్ ద ప్రిపరేషన్ అండి. అల్టిమేట్లీ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎగ్జామ్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎగ్జామ్ కోసమే జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఏదైనా ప్రాబ్లమ్ చెప్పించానంటే ఎవ్రీ టైమ్ అదే చెప్తూ ఉంటాను. లైక్ ఈ కాన్సెప్ట్‌లో ఇది ఈ ఎగ్జ్ ఈ ఈ మోడల్స్ అనేది ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇది లాస్ట్ అటెంప్ట్స్‌లో ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ అటెంప్ట్‌లో ఇది రావడానికి ఛాన్స్ ఉంది. ప్రతీదీ కూడా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా మీకు అండ్ అలాగే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే. సో ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుందండి. లైక్ యూ విల్ బి ఇంటరాక్టెడ్ విత్ అస్. నాట్ ఓన్లీ లైక్ నేను అంటే ఫ్యాకల్టీస్ రావడం లైక్ కాన్సెప్ట్స్ అని చెప్పుకోవడం వెళ్ళిపోవడం కాదండి. ఇట్ విల్ బి ఇంటరాక్టివ్ లెర్నింగ్. మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఫ్యాకల్టీస్ విల్ ఇంటరాక్ట్ అండ్ ఇట్ విల్ బి ఎంజాయబుల్ లెర్నింగ్. అవుతుందా? సో దీస్ ఆల్ ఆర్ ద లైక్ అడిషనల్ బెనిఫిట్స్ అండ్ అడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ టార్గెట్ అకాడమీ. ఓకేనా? సో ఫర్ షూర్ బయట ఆర్గనైజేషన్స్‌లో చెప్తున్నాను కదండీ! మీరు వేరే ఆర్గనైజేషన్స్‌లోకి వెళ్లి కనుక్కోండి. లైక్ యూ డోంట్ హావ్ ద యాక్సెస్ ఫర్ ద డెమోస్. ఆల్రెడీ జరిగిన క్లాసెస్ కావచ్చు, డెమోస్ కావచ్చు, ఇంకేదన్నా ప్రీవియస్‌గా ఫ్యాకల్టీ లిస్ట్ కావచ్చు. అది మీకు ఎక్కడ దొరకదండి. దే వోంట్ ప్రొవైడ్ యూ. మీరు ఎళ్లి అడిగినా ఇవ్వరు. ఫీజ్ కట్టండి, జాయిన్ అవ్వండి, తర్వాత చెక్ చేయండి అంటారు. అలా కాదండి. ఇక్కడ టార్గెట్ అకాడమీలో యూ కెన్ చెక్ విత్ ద యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్‌కెళ్ళండి. టోటల్ వీడియోస్ ఫ్యాకల్టీస్ ఎవరెవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ యొక్క వీడియోస్ ఉన్నాయి. అండ్ వాచ్ చేయండి. యూ విల్ అండర్‌స్టాండ్ కాన్సెప్ట్స్ అనేది ఎలా జరుగుతున్నాయి, సిస్టమ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ యూ విల్ హావ్ ద ఇన్ఫర్మేషన్ అండి. 100% మీకు ఇచ్చేసాం. ఇక్కడ మేము ఎలా చెప్తాము, ఏం జరుగుతుందనేది వి హావ్ గివెన్ టు యూ. కాదు దట్ ఈస్ అప్ టు యూ. మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక. లైక్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఓకే. యెస్ దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఇలా ఇంత లైక్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు. సో దట్స్ వై యూ నీడ్ టు బిలీవ్. దట్స్ ఇట్. ట్రాన్స్‌పరెన్సీ అండి. నథింగ్ విల్ బి హైడెడ్. మేము ఏదైతే చేస్తామో, ఏదైతే చేయగలమో, ఏదైతే ఆల్రెడీ అన్ని బ్యాచెస్‌కి చేస్తున్నామో, అదే మీకు చెప్తున్నాం, అదే మీకు చేస్తాం అండ్ దట్ విల్ యూ విల్ గెట్ ఇన్ యువర్ రిజల్ట్స్. అవుతుందా? సో యూ విల్ ద కరిక్యులమ్ విల్ బి లైక్ కోచింగ్ జరిగేటప్పుడే యూ విల్ హావ్ ద ఎగ్జామ్స్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కూడా ఆ వీక్‌లో జరిగిన సిలబస్ మొత్తం కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. బయట కాలేజెస్‌లో తెలుసుకోండి ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో. ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయని అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక అంటే లైక్ కొన్ని కొన్ని చాప్టర్స్ అలా ఎగ్జామ్ ఉంటదండి. ఒక మోడల్ పేపర్స్ ఒక 10 మోడల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఆ పేపర్స్ మీకు ఇస్తూ ఉంటారు. రాసుకోండి అని. ఎలా రాస్తారండి? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? మీరు ఆ పేపర్స్ అనేది ఎగ్జామ్ ఎలా రాయగలరు? ఎందుకు? మొత్తం సిలబస్ కవర్ చేయలేదు. మీరు ప్రిపరేషన్ ఇంకా అవ్వలేదు. దెన్ హౌ కెన్ యూ రైట్ ఫర్ ద 100 మార్క్స్? దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఇక్కడ కూడా మేము 100 మార్క్స్‌కే ఎగ్జామ్ పెడదాం. బట్ కాకపోతే 100 మార్క్స్ అనేది సింగిల్ పేపర్ కాదండి. ఇట్ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ 3 పేపర్స్. అంటే మీకు ఆల్రెడీ సిలబస్ ఒక 4 చాప్టర్స్ చదువుతారా? 4, 4, 4 అలా ఒక 3, 3 లేకపోతే 3, 4, 5 అలాగా కొన్ని చాప్టర్స్ సీక్వెన్స్ మీరే ప్రిపేర్ అవ్వండి. యాస్ పర్ ద టైమ్ టేబుల్ మీకు ఒక స్ట్రక్చర్డ్ టైమ్ టేబుల్ ఉంటుంది. ఆ టైమ్ టేబుల్‌ని బేస్ చేసుకొని యూ విల్ గెట్ ద ఎగ్జామ్స్. అంతేగాని మొత్తం సిలబస్ చదివేసేసి మిగతా ఏదైతే చదవలేదో అది వదిలేసేయండి అలా ఉండదండి. ఒక స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎళ్తుంది ప్రతీదీ కూడా. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్లాసెస్ ఎలా జరుగుతాయి. లైవ్ క్లాసెస్ కావచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కావచ్చు వీటి గురించండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెటీరియల్స్.
మెటీరియల్స్ అండి. సో మీకు మేము ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నామో దోస్ ఆర్ ద ఎగ్జాస్ట్ మెటీరియల్స్. అంటే మేము ఇచ్చిన మెటీరియల్ మీరు కరెక్ట్‌గా చదువుకుంటే దట్ ఈజ్ ఎనఫ్ అండి. మీకు వేరే సోర్స్ కూడా మీరు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్షన్ అంత పర్ఫెక్షన్‌తో మెటీరియల్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. సో బికాజ్ మీకు ఫ్యాకల్టీస్ ఎవరైతే మేము క్లాసెస్ ఎవరైతే తీసుకుంటున్నారో దోస్ ఫ్యాకల్టీస్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది యువర్ మెటీరియల్స్. సో వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వడం అండ్ ఈ ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ ఒక 10-15 ఇయర్స్ యొక్క టోటల్ ఎగ్జామ్ పేపర్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేసి మీకు మెటీరియల్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 15 పేపర్స్ అనాలిసిస్ చేసామంటే 16th పేపర్ మీ పేపర్ నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఏదైతే రాయబోతున్నారో అది కూడా మేము ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేయగలమండి. నాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్స్ బట్ ద వే ఆఫ్ ద ప్యాటర్న్, ద వే ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా కంటెంట్ డెవలప్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ మెటీరియల్స్. యూ కెన్ బ్లైండ్లీ రిలై ఆన్ అవర్ మెటీరియల్స్. ఓకేనా? అంటే లైక్ ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే దట్ ఈస్ ద వర్క్ వి డన్. సో అంత వర్క్ మేము చేస్తాం కాబట్టి మీరు మిమ్మల్ని బిలీవ్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద మెటీరియల్స్ అండి. అండ్ ఎగ్జామ్స్ గురించి ఆల్రెడీ చెప్పేసాను కదా. లైక్ యూ విల్ హ్యావ్ ద వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్ యూ విల్ హ్యావ్ ద రివిజన్ ఎగ్జామ్స్. అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీ ఫైనల్స్ ఉంటాయి. ప్రీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత యూ విల్ గో టు ద ఫైనల్. అంటే ఒక్కసారిగా ప్రిపేర్ అంటే లైక్ యూ వోంట్ గో టు ద ఫైనల్. ఫైనల్‌కి వెళ్ళాలంటే మీకు చాలా మధ్యలో విల్ హ్యావ్ ద కట్ త్రోట్ ప్రిపరేషన్ అనేది మీతో చేయించడం జరుగుతుంది. ఓకేనా? సో అదే చెప్తున్నానండి ఇక్కడ. అంటే మనం టార్గెట్ అకాడమీలో ద బెస్ట్ ఫీచర్ మనకి ఏంటి అండి అంటే సో లైక్ ఇట్ విల్ బి ద లైక్ కంటిన్యూటీ విల్ బి టిల్ ద ఎగ్జామ్. నాట్ బై స్టార్టింగ్ విత్ ద బ్యాచ్ స్టార్ట్ అయినంత వరకే అని కొంతమంది అలా కొన్ని కాలేజెస్ అలా ఉంటాయి. బ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకేనండి. స్టార్ట్ అయిన తర్వాత ఇక ఇప్పుడో క్లాసెస్ మార్నింగ్ ఒక క్లాస్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ జరుగుతుంది. అంతే ఇంకా. 1-2 మంత్స్‌లో సిలబస్ అయిపోయిందంటారు గానీ సిలబస్ అవ్వదు. లేదా ఇక అంతే అవన్నీ అన్‌ఇంపార్టెంట్ అంటారండి. చెప్పరు ఇంక అంతే. బట్ హియర్ 100% సిలబస్ కవరేజ్ విల్ బి డన్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్. 100% అండి. నాట్ ఈవెన్ సింగిల్ పర్సెంట్ ఆల్సో లెఫ్ట్ చేయడం జరగదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే మీకు లాలోనే చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఫౌండేషన్ చాప్టర్స్ చాలా ఉంటాయి. ఫౌండేషన్ రిలేటెడ్ చాప్టర్స్ ఆల్రెడీ మన దగ్గర మన మెటీరియల్‌లో చాలా అంటే లైక్ ఇంటర్‌లో కూడా చాలా ఉన్నాయండి. అయినా కానీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇన్‌స్టిట్యూట్ లైక్ వై దే హావ్ గివెన్ ఇన్ అవర్ ఇంటర్ అండి. మళ్ళీ ఇంటర్‌లో ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ ఫౌండేషన్‌లో చదివారు కదా! మళ్ళీ ఇంటర్‌లో ఎందుకు ఇచ్చారు? బికాస్ యూ నీడ్ దట్ చాప్టర్స్ విత్ లైక్ స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది దాంట్లో ఉండాలి మీకు. సో ఈవెన్ దో మీరు ఫౌండేషన్‌లో నేర్చుకున్నా కానీ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇక్కడ జరుగుతుంది. ప్రాక్టికల్‌గా అనాలిసిస్, ప్రాక్టికల్‌గా ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి? అక్కడ మీరు జస్ట్ ఎగ్జామ్ ఎంసీక్యూస్ కోసం చదువుకొని ఉంటారు. బట్ ఇక్కడ ఫర్ యువర్ కెరీర్ కోసం చదువుకుంటారు. సో ఆ చాప్టర్స్ అనేది రియల్ లైఫ్‌లో మీరు ఎలా అప్లై చేయాలి దానికోసం చదువుకుంటారు. సో దేర్ విల్ బి డిఫరెన్స్. సో దట్స్ వై బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్ అండి. వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇది పాసిబిలిటీ ఉండదు. దే విల్ ఫస్ట్ అసలు ఆ చాప్టర్స్ ఒక ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ చాప్టర్స్ ఉంటాయి. ఆ 30 మార్క్స్ చాప్టర్స్ కూడా పక్కన స్కిప్ చేసేస్తారు. ఫస్ట్ మిగతా చెప్పుకుంటారు. ఆ తర్వాత లాస్ట్‌లో ఇఫ్ దే వాంట్ జస్ట్ దే విల్ డిస్కస్ అదర్‌వైజ్ దే విల్ లీవ్ ఇట్. బట్ ఇక్కడ అలా కాదండి. హియర్ వి ఆర్ కన్సర్న్డ్ ఫర్ యువర్ లైక్ కెరీర్ ఆల్సో. మీ కెరియర్ కోసం కూడా లైక్ ఎలాంటి నాలెడ్జ్ అయితే మీకు కావాలో దట్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. సో ఎగ్జామ్‌తో పాటుగా మీకు నెక్స్ట్ లెవెల్ కూడా అండి. మీరు ఇక్కడ మీరు బేస్ స్ట్రాంగ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఫైనల్‌లో కూడా మీరు లైక్ ఈజీగా వెళ్ళగలరు. మీరు ఇక్కడ సబ్జెక్ట్స్‌లు జస్ట్ బట్టేసి ఏదో ప్రిపేర్ అయ్యి ఎళ్లారనుకోండి, ఫైనల్ ఉంది కదా! ఫైనల్‌లో పట్టినా యూజ్ లేదు. ఫౌండేషన్‌లో బై ఛాన్స్ ఏదన్నా కాన్సెప్ట్స్ అనేది లైక్ బై హార్ట్ చేసి వెళ్ళిపోయారండి. మేబీ ఎంసీక్యూసో మ్యాచ్ అవ్వడం వల్ల పాస్ అయిపోవచ్చు. బట్ ఇంటర్‌లో దట్ ఈస్ నాట్ పాసిబుల్. హియర్ యూ నీడ్ కాన్సెప్ట్స్. బై హార్ట్ చేయడం వల్ల దేర్ ఈస్ నో యూజ్. బై ఛాన్స్ బై లక్ ఏదైనా పాస్ అయినా కానీ ఫైనల్ ఈజ్ దేర్. ఫైనల్‌లో మీరు కంపల్సరీగా కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ చేసుకోవాల్సిందే. అవుతుందా? సో దట్స్ వై అండ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ అండి. మేము ప్రతిదీ కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ కోచింగ్, అబౌట్ యువర్ ఎగ్జామ్స్ అండ్ అబౌట్ యువర్ లైక్ మెంటరింగ్ అండ్ నీడ్ టు లైక్ గివింగ్ ద కౌన్సిలింగ్ టు యూ. ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండ్ యూ విల్ బి ఫ్రీ. సో నో నీడ్ టు వరీ ఎనీథింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఆన్ టైమ్ సిలబస్ కంప్లీషన్. సిలబస్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్. సిలబస్ అనేది మీకు ఏదైతే మేము టైం చెప్తామో ఇన్ ద టైమ్ మాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఫర్ షూర్. ఎందుకంటే వీఆర్ మెయిన్ ఫోకస్ ఆన్ దట్. సో సిలబస్ ఆన్ టైంలో కంప్లీట్ అవ్వాలి.
అండ్ విత్ 100% అండ్ విత్ 100% కాన్సెప్చువల్ క్లారిటీతో వెళ్ళాలి. ఇవి మా యొక్క బేసిక్ టార్గెట్. మాకు కూడా బేసిక్ గోల్స్ అవన్నీ కూడా. ఎందుకు సార్ అంత టైం లిమిట్ పెట్టుకుంటున్నారు ఎగ్జాక్ట్‌గా ఎందుకంటే బికాస్ నాట్ ఓన్లీ కోచింగ్ అండి. చెప్పాను కదా! వీఆర్ కన్సర్న్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ కోసం మేము ఆలోచిస్తాం కాబట్టి, సో మీకు కోచింగ్‌తో పాటుగా కోచింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యూ నీడ్ సమ్ సఫిషియంట్ టైమ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అవుతుందండి. వీ నీడ్ టు గివ్ ద సఫిషియంట్ టైమ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ కూడా మీకు టైం ఇవ్వాలి కదా! దెన్ ఓన్లీ యూ విల్ క్వాలిఫై. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. మన సీఎంఏ ప్రొఫెషనల్ కోర్సెస్ క్వాలిఫై అవ్వాలంటే కోచింగ్ ఎంత ఇంపార్టెంటో, కోచింగ్‌తో పాటుగా మీ ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. రెండిట్లో ఏది లేకపోయినా ఇట్ వోంట్ హ్యాపెన్. ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్‌గా జరగడానికి ఛాన్స్ లేదు. సో, అంటే కోచింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా జరిగితే ప్రిపరేషన్ కూడా అంత పర్ఫెక్ట్‌గా జరగాలి. సో, ఆ 2 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే యూ విల్ గెట్ యువర్ సక్సెస్. సో, దట్స్ వై కోచింగ్ అనేది ఒక ప్రిడిటర్మైన్డ్ టైమ్‌కి ఇట్ విల్ బి క్లోజ్డ్ అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో, దట్స్ వాట్ లైక్ అవర్ మాకు కూడా కొన్ని టార్గెట్స్ లైక్ వీ హావ్ ద టార్గెట్ టు కంప్లీట్ ద సిలబస్ ఆన్ టైమ్. ఆన్ టైమ్‌లో మాక్సిమం అన్ని బ్యాచెస్‌లో కూడా కంప్లీట్ చేస్తూనే ఉంటామండి. బికాజ్ వి నో హౌ మచ్ లైక్ ఎంత ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఏంటి మొత్తం వీ హావ్ ద క్యాలిక్యులేటెడ్ థింగ్స్. దట్స్ వై యూ విల్ బి రెస్ట్ అష్యూర్డ్ అండి ఫర్ దట్. సో, యువర్ సిలబస్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ అండ్ యూ విల్ గెట్ ద సఫిషియంట్ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకేనా? చూడండి టోటల్‌గా గ్రూప్ 1లో మనకి టోటల్‌గా 4 పేపర్స్ ఉన్నాయండి. ఫస్ట్ పేపర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ పేపర్ నంబర్ 5. ఆల్రెడీ 4 పేపర్స్ ఫౌండేషన్‌లో చదువుకున్నారు కదా! నౌ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ పేపర్ నంబర్ 5 అండ్ పేపర్ నంబర్ 5 విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్. దిస్ విల్ బి ఫర్ 100 మార్క్స్. బిజినెస్ క్లాస్ అండ్ ఎథిక్స్. ఆ తర్వాత పేపర్ నెంబర్ 6 వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్. This will also be for 100 marks. పేపర్ నెంబర్ 7 వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, 100 marks. And paper number 8 is for కాస్ట్ అకౌంటింగ్, కాస్టింగ్ అండి. సో దిస్ ఇస్ ఆల్సో ఫర్ 100 మార్క్స్. అంటే టోటల్గా ఎగ్జామ్ విల్ బీ ఫర్ 400 మార్క్స్. ఆఫ్ కోర్స్ యు నో లైక్ మినిమం పేపర్, ఒక్కొక్క పేపర్లో మనకి మినిమం మార్క్స్ అంటే నీడ్ టు గెట్ 40% రావాలండి. 40% వస్తేనే ఆ పేపర్ క్వాలిఫై అయినట్టు. బట్ అగ్రిగేట్గా ఎంత రావాలి? 50% రావాలి. 40 వస్తే రాదండి. సమ్వేర్ యూ నీడ్ టు గెట్ సమ్ మోర్ మార్క్స్. పేపర్లో 60, ఇంకో పేపర్లో 60, తర్వాత 40 దట్ ఈస్ ఓకే. అంటే 400కి యూ నీడ్ టు గెట్ 200 టు పాస్ ది ఎగ్జామ్. ఓకేనండి. అండ్ దిస్ ఈజ్ పాసిబుల్ అండ్ ఈజీగా యూ కెన్ గెట్ ద బెస్ట్ మార్క్స్ అండి. నాట్ 200 ఈజ్ బెస్ట్, చాలా తక్కువ. 200 అనేది చాలా తక్కువ అండి. క్వాలిఫైయింగ్ మార్క్ 200, బట్ 200 ఈజ్ ద లెస్ నెంబర్. యూ కెన్ గెట్ హయ్యర్ దెన్ దిస్, ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా తెచ్చుకోగలరు. కాకపోతే చెప్పాను కదా, ఆ యొక్క కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో దట్ విల్ బి ఫాలోడ్ త్రూ అవుట్ యువర్ కోచింగ్,
throughout your preparation till the examination. ఓకేనా? అండ్ యూ హ్యావ్ ద ఫెసిలిటీ, మీకు బెస్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో గ్రూప్ వైజ్ కోచింగ్. సో గ్రూప్ వైజ్ కోచింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల గ్రూప్ వైజ్ కోచింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటండి, మీకు ఆ పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్న టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 to 12 months ఉందనుకోండి టైం. ఆ 10 to 12 monthsలో మొత్తం బోత్ గ్రూప్స్ ప్రిపరేషన్ అవ్వాలంటే, బోత్ గ్రూప్స్ కోచింగ్ కంప్లీట్ అవ్వాలంటే యూ విల్ టేక్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 months పడుతుంది. ప్రిపరేషన్ ఒక 4 months ఉంటుంది. చెప్పండి, టోటల్ 4 monthsలో 6 ఆ యొక్క టోటల్ పేపర్స్ అన్నిటిని కూడా చదవడం అనేది చాలా డిఫికల్ట్ అండి. 4 months టైం సరిపోదు. ఇట్ విల్ క్రియేట్ ద బర్డెన్ ఆన్ యూ. అదే టైంలో మనం బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఎలాగా? గ్రూప్ వైజ్ కోచింగ్లో. ఒక స్టాండర్డ్ టైం వరకు కూడా గ్రూప్ 1 మీద ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తాం. అల్టిమేట్గా సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అది ఎలా వస్తుంది ఏంటనేది దట్ ఈస్ నాట్ ద థింగ్. మీరు పాస్ మార్క్ మీ రిజల్ట్ కార్డులో పాస్ చూసారా, దట్స్ ఇట్, యు ఆర్ సక్సెస్. అదవునా? మీరు పాస్ మీ యొక్క రిజల్ట్ కార్డులో ఇఫ్ యూ సీన్ ద పాస్, దట్స్ ఇట్, యు ఆర్ సక్సెస్. అది ఎలా సార్ గ్రూప్ 1కి పాస్ చూసానో గ్రూప్ 2 ఎలాగని చూస్తారండి, అన్నీ చూస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో దిస్ ఈజ్ ఇది కూడా అంతేనండి. గ్రూప్ వైజ్ కోచింగ్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సిన మెయిన్ పర్పస్ ఎందుకు వచ్చిందండి అంటే, లైక్ వీ హ్యావ్ గివింగ్ ద గ్రూప్ వైజ్ కోచింగ్ ఫర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మేము ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాం. వై వీఆర్ ఫాలోయింగ్ దిస్, ఎందుకు ఫాలో అవుతున్నామండి అంటే, స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేది, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు లైక్ క్వాలిఫై అయిన పర్సన్స్ని, అన్క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ని అందరినీ కూడా కన్సిడర్ చేసాం. అందరినీ కూడా తీసేసుకొని వీ హ్యావ్ అనలైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఎందుకు వాళ్ళు మిస్టేక్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకు మార్క్స్ కొంత లూజ్ అయ్యారు, ప్రతిదీ త్రూ అవుట్ ద ఇయర్స్లో అనాలిసిస్ చేసి వి మేడ్ టు అన్ కంక్లూజన్ దట్ స్టూడెంట్స్కి ఒకటేసారి బర్డెన్ క్రియేట్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. అదే టోటల్ సిలబస్ని పార్ట్స్ కింద ఎగ్జామ్ రాయించడం వల్ల బెస్ట్గా రాయడానికి ఛాన్స్ ఉంది. అండ్ అప్పటి నుంచి స్టూడెంట్స్ చాలా ఈజీగా క్వాలిఫై అవుతున్నారండి. చాలామంది స్టూడెంట్స్ మనకి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై మళ్ళీ వెంటనే మనకి నెక్స్ట్ ఇంకో బ్యాచ్కి వస్తారు. ఇప్పుడు మీకు ఇంకో గ్రూప్ 2 బ్యాచ్ ఉందండి. సో అందులో కూడా అంతే, మనకి ఆల్రెడీ మన గ్రూప్ 1లో లైక్ లాస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళందరూ కూడా దే ఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాచ్. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ క్లాసెస్ మొత్తం వినేసి ఎగ్జామ్స్కి వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. సో ఈజీగా విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్స్లో త్వరగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. త్వరగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉన్న స్ట్రాటజీ ఇది. మొత్తం ఒకటేసారి తీసుకుంటాను సార్, దట్ ఈజ్ అప్ టు యూ. బట్ కాకపోతే ప్రాబబిలిటీ ఈజ్ లెస్, ప్రాబబిలిటీ చాలా తక్కువ అవుతుందండి. అదే మనం ఎప్పుడైతే వీ హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్లీ, జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎగ్జామ్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తామో దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అండి. ఒకసారి సక్సెస్ వస్తే చాలు కదా, ఆ యొక్క ఎనర్జీతో మీరు నెక్స్ట్ గ్రూప్ ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. అదే బై ఛాన్స్ మీరు ఫస్ట్ టైం రాసేటప్పుడే ఏదన్నా నెగిటివ్ రిజల్ట్ ఉంటే దట్ విల్ బీ ఇన్ యువర్ మైండ్ అండ్ టిల్ యూ క్వాలిఫై మిమ్మల్ని అది లైక్ మిమ్మల్ని డిమోటివేట్ చేస్తూనే ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే సో యూ నీడ్ టు చూస్ ద గ్రూప్ వైజ్ కోచింగ్. గ్రూప్ వైజ్ కోచింగ్ అనేది బెస్ట్ అడ్వాంటేజ్ థింగ్ అండి ఫర్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ద బేసిక్ డీటెయిల్స్ లైక్ హౌ ద థింగ్స్ విల్ బీ హ్యాపెన్, ఎలా జరుగుతాయి, కోచింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు, మెటీరియల్స్ ఎలా ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ యూ విల్ గెట్ ఇన్ ద టార్గెట్ అకాడమీ, అండ్ ద టోటల్ గ్రూప్ 1 యొక్క సిలబస్ అండ్ మార్క్స్ అండ్ పాస్ పర్సంటేజ్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి ఏంటనేది. చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎవన్ హ్యాస్ ఎనీ క్వరీస్? ఏదైనా క్వరీస్ ఉన్నాయండి? ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అండి. ఎనీ క్వరీస్? ఏదైనా క్వరీస్ ఉంటే అడగొచ్చండి.
ఓకేనండి. సో ఆల్రెడీ యాజ్ ఐ సెడ్ I will be dealing with the group 1 లో I will be dealing with the paper 5. యువర్ ఫస్ట్ పేపర్ ఇన్ యువర్ ఎగ్జామ్ అండి. ఈ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్లో ఫస్ట్ పేపర్ మనం పేపర్ 5నే మీరు రాయబోతున్నారు. అంటే మీరు పేపర్ 5 రిలేటెడ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ పేపర్ విల్ గివ్ యూ ద ఎనర్జీ టు రైట్ ద రిమైనింగ్ పేపర్స్. ఫస్ట్ పేపర్ మీకు ఎప్పుడు కూడా రిమైనింగ్ పేపర్స్ రాయడానికి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు డీల్ దిస్ వన్. అండ్ ఇందులో కొంత పోర్షన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో విల్ టేక్ సమ్ పోర్షన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ మెయిన్ లాగలో రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ ఉంటాయండి. వాటి రిలేటెడ్ సిలబస్ మొత్తం నేనే డీల్ చేస్తాను. అర్థమవుతుందా? సో ఒకసారి అసలు పేపర్ 5లో ఎలా ఉంటుంది, కంటెంట్ ఏంటో ఒకసారి చూడండి. చూడండి, దిస్ ఇస్ ద టోటల్ సిలబస్ ఆఫ్ ది పేపర్ నెంబర్ 5. పేపర్ నెంబర్ 5 యొక్క నేమ్ ఏంటని అంటే బిజినెస్ లాస్ అండ్ ది ఎథిక్స్. సో బిజినెస్ లాస్లో మనకి మళ్ళీ మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కమర్షియల్ లాస్. కమర్షియల్ లాస్ వచ్చేసరికి చూడండి ఆల్మోస్ట్ 30 మార్క్స్ వరకు కూడా కమర్షియల్ లాస్ నుంచి వస్తాయి. ఒకసారి కమర్షియల్ లాస్లో అసలు ఏ చాప్టర్స్ ఉంటాయో చూడండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఇంట్రడక్షన్ టు ద లా అండ్ లీగల్ సిస్టమ్స్. ఆల్రెడీ మీరు ఫౌండేషన్లో ఫస్ట్ చాప్టర్ అండి. కోర్ట్స్ ఉంటాయి, హై కోర్ట్స్ ఉంటాయి, ఇలా చదువుకొని ఉంటారా? సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ ది ఇంట్రడక్షన్. ఆ తర్వాత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 చదువుకున్నారండి ఫౌండేషన్లో? ఎస్ యూ డిడ్. ఆ తర్వాత సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ఎస్ ఫౌండేషన్లో చదువుకుంది. ఎన్ఏ యాక్ట్ ఎస్ చదువుకున్నారండి. సో మీరు డిఫరెంట్గా నేర్చుకునేది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. సరేనండి, మిగతావన్నీ మీరు ఫౌండేషన్లో ఆల్రెడీ నేర్చుకున్న చాప్టర్స్. అండ్ అవన్నీ కంబైన్ చేయగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 30 మార్క్స్ వరకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ పాస్ పర్సెంటేజ్ అయిపోయిందండి. 40% రావద్దు. 30 మార్క్స్ ఇక్కడ అయిపోయి ఇంకో 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద పాస్. యూ విల్ రిసీవ్ ద పాస్ మార్క్. చూడండి పేపర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత, అదే అందుకనే చెప్పానండి. ఏమని చెప్పాను? ఆ 200 మార్క్స్ తెచ్చుకోవడం ఇట్ వాజ్ నాట్ ఏ గ్రేట్ డీల్. అవుతుందా? అది చాలా తక్కువేనండి. ఇంకా బెస్ట్ మార్క్స్ అనేది తీసుకురాగలరు. సో మనం పేపర్ స్టార్ట్ చేసేటప్పుడే నేను మీకు కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేయిస్తానండి. లైక్ ఎన్ని మార్క్స్ అనేది అచీవ్ చేయాలి మీరు. సో దట్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ విల్ గో అకార్డింగ్ టు దట్. సెక్షన్ బి చూడండి, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ఫర్ ద ఇండస్ట్రియల్ లాస్. ఇది ఏంటంటే మనకి కమర్షియల్ లాస్ కదా, ఇది ఇండస్ట్రియల్ లాస్. ఇండస్ట్రీ అంటే మనకు బయట మార్కెట్స్లో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికబుల్ అయ్యే యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యాక్టరీస్ యాక్ట్, గ్రాస్టీ యాక్ట్, ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అండ్ కోడ్ ఆన్ వేజెస్. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ లాస్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ లాస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? ఇట్ వాజ్ కవరింగ్ 15%. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ కార్పొరేట్ లాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ కార్పొరేట్ లాస్, అంటే ఆల్ అబౌట్ ది కంపెనీస్ యాక్ట్ 2013. యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్ టైం ద కంపెనీస్ యాక్ట్ ఇన్ లా. ఫస్ట్ టైం మీరు కంపెనీస్ యాక్ట్ అనేది స్టార్ట్ చేస్తారండి ఇందులో. అండ్ ఇట్ విల్ బీ కంటిన్యూడ్ ఫర్ ద టిల్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ వరకు కంపెనీస్ యాక్ట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దట్ విల్ ఆస్కింగ్ ఫర్ ద ఆల్మోస్ట్ అప్ టు 40% వరకు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అంటే 40 మార్క్స్ వచ్చేసాయి కంపెనీస్ యాక్ట్లో కూడా. అదవుతుందో పేపర్ ఎంత ఈజీగా ఉందో. బిజినెస్ ఎథిక్స్ అండి ఇట్ విల్ బీ ఫర్ 15 మార్క్స్. దిస్ ఈజ్ హౌ ద సిలబస్ వెయిటేజ్ విల్ బీ డివైడెడ్. సో అందరూ గ్రూప్ 2 ఈజీగా ఉంటుంది, కొంతమంది గ్రూప్ 2 ఈజీగా ఉంటుంది, గ్రూప్ 1 కంటే కూడా ఇలా కొంత నోషన్స్ ఉంటాయండి. బికాజ్ పాస్ పర్సెంటేజెస్ కొంచెం అలా ఉంటాయి కాబట్టి. బట్ టు బీ ఫ్రాంక్ 2 గ్రూప్స్ కూడా ఈజీనే. సో మీకు ద వే యూ లెర్న్, మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని అది ఈజీ డిఫికల్టీ లెవెల్స్ అనేది చేంజ్ అవుతుందండి. మీరు ఒక గేమ్ ఉంది, ఏదైనా గేమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఆడారండి. ఆడిన తర్వాత లైక్ మీకు ఒక అర్థమైపోయింది ఎలా ఆడాలనేది. గేమ్ అర్థమైపోయిన తర్వాత మీకు ఇక ఈజీ వే అయినా, మీడియం అయినా, హై లెవెల్ అయినా యూ కెన్ ప్లే, మీరు ఆడగలరు. సో సో దట్స్ వై ద సేమ్ థింగ్ మనకి ఇక్కడ ఏంటంటే అంటే ద వే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అయితే ప్రిపేర్ చేసామో సో అలా ప్రిపేర్ మీరు ద వే మనం కోచింగ్ అనేది మీరు ఎలాగైతే తీసుకున్నారో సో ద బెస్ట్ వేలో తీసుకున్నప్పుడు యూ కెన్ నో హౌ ద ఎగ్జామ్ అనేది ఎలా వచ్చినా కానీ మీరు బెస్ట్గా రాయగలరండి.
So that is what it happens here. This is the total syllabus for the paper 5, and these are the things we are giving. And already చెప్పాను కదండి, at Target Academy we are giving the best resources and best resources available గా ఉంటాయండి, and best facilities will be there, and like you will be comfortable throughout the journey. So throughout the journey లో కూడా you will be comfortable with the coaching and you will be comfortable with the preparation. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాను కదండి, నార్మల్గా బయట కాలేజెస్ ఎలా ఉంటాయని అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందని అంటే క్లాసెస్ చెప్పేంత వరకు ఫ్యాకల్టీస్ ఉంటారండి. ఆఫ్టర్ దట్ దే వోంట్ బీ అవైలబుల్ ఫర్ యూ, మీకు అవైలబిలిటీ ఉండదండి. అండ్ మీకు బై ఛాన్స్ ఏదన్నా ఒక డౌట్స్ వచ్చినా కానీ యు ఆర్ అన్ఏబుల్ టు ఆస్క్ టు ఎనీ వన్, ఇంకా ఛాన్స్ లేదు మీరు ఇంకొకరిని కాంటాక్ట్ అవ్వడానికి. బట్ హియర్ ద టార్గెట్ అకాడమీలో మీకు బెస్ట్ కాంప్లిమెంటరీ థింగ్ ఏంటండి అంటే, సో వీఆర్ నాట్ ఓన్లీ లైక్ సిఎస్ఈఎంఏ అండి, వీఆర్ లైక్ అసోసియేటెడ్ విత్ ద అదర్ కోర్సెస్, ఇంటర్నేషనల్ కోర్సెస్లో కూడా వీఆర్ అసోసియేటెడ్, అండ్ వీఆర్ గివింగ్ ద టీచింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో, like ACCA, CMA, USA, EA. So like this, we are giving the other classes also. We are giving the coaching for them. So that's why faculties will be available for you. Okay. So from morning నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా మీకు ఫ్యాకల్టీస్ అనేది అవైలబుల్గా ఉంటారు, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ మీరు కాంటాక్ట్ అవ్వగలరు, అండ్ యూ కెన్ రిజాల్వ్ ద ఇష్యూస్ ఇమీడియట్లీ. అవుతుందండి. సో దట్ ఈస్ వాట్ ద అడిషనల్ బెనిఫిట్స్ ఇన్ టార్గెట్ అకాడమీ. సో ఐ థింక్ ఫీజ్ మెటీరియల్స్ అన్నీ కూడా లైక్ మీకు డిస్కషన్ కంప్లీట్ అయ్యిందండి, ఐ హోప్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? ఇవన్నీ చెక్ చేసి ఉంటారు కదా, క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి, బెనిఫిట్స్, స్టడీ ఫ్రమ్ డే 1 సిలబస్ అనేది మనకి డే 1 నుంచే మీకు కౌంట్ ఉంటుందండి, ఎంత సిలబస్ కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది. సో మెటీరియల్స్ ఎలా ఉంటాయి, సో సెక్షన్ సి గురించి చదువుకున్నారు కదా, అలాగే మనం పేపర్ 5 గురించి చదువుకున్నాం కదండి. పేపర్ 5 గురించి చదువుకున్నాం ఇప్పుడే, సిలబస్ ఎలా ఉంటుంది అనేది ద సేమ్ థింగ్. సో దిస్ ఆల్ ఆర్ ద థింగ్స్ యూ విల్ గెట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ఓకే, పర్ఫెక్ట్. ఎస్ అండి. సో ఇక నెక్స్ట్ క్లాసెస్లో నుంచి విల్ స్టార్ట్ విత్ ద సిలబస్. సో వితౌట్ ఎనీ డిలే విల్ స్టార్ట్ విత్ ద సిలబస్ అండి. సో టిల్ దెన్ ఏదైనా డౌట్స్ వస్తే సో యూ కెన్ కాంటాక్ట్ టు ద మెన్షన్ నెంబర్స్, మీకు ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. యూ కెన్ క్లారిఫై యువర్ ఆల్ క్వరీస్. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. బాయ్ అండి. థ్యాంక్స్ అండి.